మాజీ మంత్రి హరీష్ రావుకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోయల్ సాగర్ కింద 1 ఎకరానికైనా అదనపు నీరు ఇచ్చినట్టు రుజువు చేస్తే కురుమూర్తి ఆలయానికి తడి బట్టలతో వస్తానని హరీష్ కూడా రావాలని సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి గారికి దేవుడు గారు కురుమూర్తి దేవుడు చాలా పవర్ఫుల్. పాలమూరు జిల్లాలో కురుమూర్తి దేవుడు అంటే అందరికీ నమ్మకం. నీ కొడంగల్ పక్కనే ఉంటుంది. పోదామా కురుమూర్తి దేవుడి దగ్గరికి? నువ్వురా తడిబట్టలతో, నేను కూడా తడిబట్టలతో వస్తా. తడిబట్టలతో ఇద్దరు పోవు కురుమూర్తి గురికి. ఎవరు నిర్లక్ష్యం చేసి 2 దశాబ్దాల పాటు నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ, నువ్వు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కదా పాలమూరు ప్రాజెక్టులకు మోసం చేసింది. 20 ఏళ్ళు, 10 ఏళ్ళు తెలుగుదేశం, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 20 ఏళ్ళు కల్వకుర్తి, నెట్టపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి 20 ఏళ్లలో మీరు 26,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక వారి ఆదేశంతో నీళ్ల మంత్రిగా మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి పూట ప్రాజెక్టుల దగ్గరే పట్టుకొని రాత్రి పనిచేయించి 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు బాధించింది బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు చెప్పిన మాట 2017లో జూన్ 2017లో నువ్వు కోయల్ సాగర్ కాడికి వచ్చినావు. కోయల్ సాగర్ నా నియోజకవర్గంలో ఉంది. కోయల్ సాగర్ ప్రాజెక్టు కాడికి వచ్చి ఏం చెప్పినావు? కోయల్ సాగర్ ప్రాజెక్టు కింద అదనంగా 50,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందిస్తని చెప్పిన వ్యక్తివి ఈ రోజు వరకు, అంటే మీరు మన అధికారంలో ఉన్నంత వరకు 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇయ్యని వ్యక్తివి. ఆ విషయం మీద నువ్వు కట్టుబాటు ఉండు. నేను ప్రూవ్ చేస్తాను నువ్వు నీళ్ళు ఇయ్యలేదని. 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇయ్యలేదు. నువ్వు నీళ్ళు ఇచ్చినట్టుంటే రా కురుమూర్తి స్వామి టెంపుల్ కాడికి నేను కూడా తడిబట్టలతో వస్తా. నువ్వు దమ్ముంటే తడిబట్టలతో రా. పాలమూరు జిల్లాకు ఎన్ని నీళ్ళు ఇచ్చినావో, మేము ఎన్ని నీళ్ళు ఇవ్వలేదు, మేమేం చేసినామో మీరేం చేసినామో చూపిస్తాం. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఏ ప్రాజెక్టులు పాలమూరు జిల్లాలో పూర్తి చేసి ఈరోజు పాలమూరు జిల్లా ప్రజలకు అందిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చినాక మీరున్న 10 ఏళ్ల కాలంలో పాలమూరు జిల్లాకు ఎక్కడెక్కడ నీళ్ళు ఇచ్చినావో, ఏమేమి నీళ్ళు ఇచ్చినావో దాని మీద చర్చ సిద్ధంగా ఉన్నాం. మేము పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, మా ముఖ్యమంత్రి అవసరం లేదు.